ఏందిరా దొంగతనం పోయే ముందు సంతోషపడ్డారు సోలిగా దేవతల పూజ అయిపోయినది కాబట్టి ఈ రోజు మనము దొంగతనానికి పల్లెలకు పోదామా టౌన్లకు పోదామా సోలిగా ఈ రోజు మనం పల్లెటూరుకు పోదామా పల్లెటూరుక వద్దురా పల్లెటూరుకు పోయామనుకో ఏ ఇంటి దగ్గర చూసినా కానీ ఒక ముసలివాడో ఒక ముసలిదో 60-70 సంవత్సరాలు మించగానే ఆ ముసలివాళ్ళకు నాన్నగారు జబ్బులను తగులుకొని కొడుకులు కోడలు పెడస పెట్టక వాకిట్లోని మంచం వేసుకుని ఇంత పొడుగు పట్టి కర్ర ఒకరి చేత పట్టుకుని ఎన్నిక ముందు ముక్కుతూ ములుగుతూ ఉంటారు. తప్పుదారి మనం ఇద్దరం ఇంట్లోకి పోయినామనుకో ఆ ముసలోళ్ళు మనకి ఎదురు చూస్తానే పోయమ్మా తొందర ముసలోళ్ళురా ఊర్లో జనాభా మనకి ఎదురు పట్టుకుని చెట్టు కట్టేసి తల్లిన తల్లు తల్లకుండా కొట్టిన కొట్టు కొట్టకుండా మనకిద్దరికి పీసు పెట్టేస్తారా పోలిగా అంటే పల్లెటూరుకు వద్దంటావు సరే అంటే టౌన్కు పోదాం టౌన్గా పోలిగా పల్లెటూళ్ళ కన్నా పోతే ఏదో వీళ్ళు బ్రతకలాగా దొంగతనం చేస్తానని 4 తల్లు తల్లి వదిలేస్తారు. అవును టౌన్కు పోయామనుకో మన మామగారు ఉంటారు ఆడ మన మామగారు అవురా మన మామగారు అంటే మనకేం భయం సోలిగా మన మామగారు అంటే మనకు పిల్లలిచ్చిన మేనమామగారు కాదురా నెత్తిన టోపీ పెట్టుకొని చేతుల్లో లాఠీ కట్టి పట్టుకుంటుంది చూడు పోలీసు మామగారు. అంటే నువ్వు చెప్పేది పోలీసు వాళ్ళ గురించా వాళ్ళేరా సోలిగా అట్టయితే నువ్వే పోలే ఇంటికి పోతాను. పోలీసు వాళ్ళు మనకు చూశారనుకో చూస్తే ఈ చుట్టుపక్కల దొంగతనం మనం చేయకపోయినా కూడా అవి కూడా మన మీద వేసి 7 కట్టెలు వేసి మన మురుగు పిల్లలు పక్క తెప్పిస్తారు. సోలిగా అట్టకైతే ఈ పొద్దు మనం పల్లెటూరుకు పోకుండా టౌన్కు పోకుండా మనం బతికేదలా మనం భార్యాపిల్లలు సాకుండేది ఎవరా సోలిగా నేను ఒక ఉపాయం ఆలోచించాను. ఈ రోజు మనం పల్లెటూరుకు వద్దు టౌన్కు వద్దు ఏమది దారి దోపిడీ చేస్తాం. బాటసార్లు వచ్చిపోయే వాళ్ళు కొట్టేద్దా ఓహో సోలిగా ఎక్కడికో ఎందుకురా ఈ ఊరందరూ ఏడికి పోవాలా రోడ్లో పోతా ఉంటారు నిజమేరా ఈ ఊరోళ్ళంతా రోడ్లో పోతా ఉంటారు కాబట్టి మనం దారిలో ఏడలో మనం తూము చూసుకుని పెద్ద తూము చూసుకోవాలి మోరి ఆ తూము కింద నువ్వు ఉండు. నేను తూము కింద ఉంటా ఎందుకంటే నేను నల్లగా ఉన్నా కాబట్టి నేను ఎవరు కలపడాను ఒప్పుడు నిజమేరా నువ్వు నల్లగా పంది లెక్క ఉన్నావు కాబట్టి నువ్వు తూములో ఉండు. తూము పై నేను ఉంటా అదే తూము పై నువ్వు ఉండు ఆ కుక్క మాదిరిగా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు నేను పుస్తకాలు పీకుతా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు నేను కథకలు పడుతా. నేనేం దుమ్మునుంటానా నేను పీకుతానే ఉంటా. ఏంటి పీకలు ఓరే పిచ్చిపోలయ్యా ఏందిరా సోలి అంటే పీకలం అంటే ఆడవాళ్ళకు ముక్కలు ఏముంటాయినా సోలిగా ముక్కు పడుకులు ఉంటాయి, శవంలో ఏముంటాయి, కమ్మలు ఉంటాయి, మెడకేముంటాయి, కారాలు ఉంటాయి, వాళ్ళ కాళ్ళలో ఏముంటాయి, పాత చెప్పులు ఉంటాయి. అదే అయ్యొద్దురా సోలిగా అవి మరి పీకలం అంటే సరే కానీ ఎవరో ఈ మాట మన పాట పాడుకుంటూ వచ్చుతున్నా సోలిగా ఎప్పుడైనా నాకు దేవరాజు నిలబడుతున్నది కాచుకోరా సోలి వాళ్ళు సాధులు వస్తున్నారు. సాధువులు అంటే సన్యాసులు కదా. అవును సాధువుల సన్యాసుల దగ్గర ఏముంటుందో కొబ్బరి తీసుకొట్టము వాళ్ళ కొట్టే మనకు మిగిలేదు పూడిదే. ఒరే సోలిగా మరి సాధువుల దగ్గర ఉండేది కొబ్బరి వేసి కొట్టే కాదురా సోలి. సాధువులు వాళ్ళు సాధు వేసి వేసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుందో వాళ్ళు ఊరుగా పోయి దానం ఇప్పించుకొని ఇటువంటి బట్ట మేలుగులో మూట కట్టుకొని భద్రంగా దాచుకోవాలంటారా? నిజమే. మళ్ళీ సాయంత్రం కాగానే మళ్ళీ ఊర్లోకి వచ్చి లక్షణంగా అన్నం పెట్టుకొని తింటారా? మరి వాళ్ళకేం ఖర్చు ఉంటది? ఊళ్ళో పెడతా గుళ్ళో నిద్ర. మరి కొడితే వాళ్ళే కొట్టాలరా పిచ్చి వేయాలా? సాధువులేమిట్రా అంతే మరి సోలుగా సరే కానీ ఆ సాధువుల దగ్గర డబ్బు కాజేయాలంటే ఈ 12 ఊళ్ళకు పెద్ద జమీందారుగా నేను ఉంటా. నువ్వు కలిపి చదివినామనుకో అయితే వారు తిరిగి అక్కడికక్కడే మరణిస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు కాజేయి అటనే
వాళ్ళు ఎవరు? నువ్వా? వాళ్ళ పేర్లు ఏమిటో? వారు ఎక్కడికి బయలుదేరుతున్నారు? చిటికలో తెలుపు నాకు. అయ్యా నేను తెలుపుతా కానీ నువ్వు శాంతంగా కూర్చోయా. నువ్వు ముందుగా ఒట్టి మనుషులు కాదు. ఒట్టి మనుషులు కాదంటే నేను గర్భవుతున్నానే. ఏమో కూర్చో గొప్పగా. స్వామి నీ పేరేం పేరు స్వామి? మరి నీ పేరు స్వామి? మీరు ఇక్కడి నుంచి మీరు ఎక్కడ పోతున్నారు? మీ జన్మ తరింప చేసుకోవడానికి అంత దూరం పోవాలా? నేను కట్టిగా తీసుకునేందుకు మీ జన్మ తరింప నేనే చేస్తాయా? ఓహో ఏమంటున్నారో వాళ్ళు? వాళ్ళ పేరు వీరదాసు గోవిందాస్ అంట. ఇక మళ్ళీ కంది మళ్ళీ పలిపోతానంట. తర్వాత నువ్వు మాట్లాడంట. కూర్చో. స్వామి వీరదాసు గోవిందాసు గారు మీకు 10,000 నమస్కారములు దేవా. 5,000 తగ్గించుకో స్వామి. మీలాంటి సాధు పొంగల కొరకై మా ఇంటి వద్ద పప్పు పరమాన్నము అండాలండాలు వండి పెట్టామా దేవా. ఐక్యం చేస్తారా?